and Masama, and my students come employees. Actually, 2 days ago, I got a call from one of your friends, and they invited me. I am very happy. Actually, I never guessed that all of you were able to this function. I am very happy to invite you here. And this is the first reunion association meeting to attend to for me. I am very happy here. And my dear students and class, actually, and one more thing I would like to inform to you. Already we have settled, many of you settled the teaching field as a principals, as a vice principals, and the PETs, and many of the students. It's also most, it's also most marvelous thing that I have to inform you. When I was teaching, when I was entering this college in 2008 August, at that time, and the principals remember allotted in BA class. I would like to speak in Telugu. BA class allot చేస్తాను నేను కొంచెం భయపడ్డా తర్వాత సార్ గారు ఉన్నారు నేను BA వదిలినాను నాకు బీకామ్ కాబట్టి నేను ఐ వుడ్ లైక్ టు హ్యాండిల్ ద బీకామ్ ఆ సైన్స్ లేదు మేడం మీరు హిస్టరీ సార్ అంటారు సార్ గారు ఉన్నారు మన సార్ గారు ఉన్నారు సార్ ఇంగ్లీష్ పార్ట్ ఇంగ్లీష్ లెక్చర్ గ్లాడ్ కూర్చోండి బ్రదర్ అప్పుడు అన్నగారు బ్రదర్ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఏంటి మీరు ప్రాబ్లం సార్ BA ఇచ్చారు మేడం గారికి బట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు టీచ్ సార్ ఏంటి ప్రాబ్లం ఏంటి చెప్పండి యాక్చువల్లీ మెనీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ కొంచెం అరేబిక్గా ఉంటారు సార్ మీరు కూడా బాగా మంచిగా ఉంటారు నేను ఉన్నాను సార్ మీరు BA తీసుకోండి BA తీసుకుని వెరీ హ్యాపీ టు టేక్ దట్ సో నేను వచ్చిన తర్వాత నేను విన్న తర్వాత I go to BA class, I can throw the notes in outside. They are not good. They go to the classes. అంతా ఒక అబ్బాయి క్లాస్కి వచ్చేవాడు ఏంటి మీరు ఈ విధంగా ఉన్నారు మీరు రెగ్యులర్గా ఉన్నాం క్లాసెస్ సరిగా రావట్లేదు నేనే ప్రాబ్లం ఫేస్ చేస్తాను లైఫ్ నువ్వు అనుకునేందుకు ఉండదు బిఫోర్ ద డిగ్రీ ఆఫ్టర్ డిగ్రీ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ వేరియేషన్ ఇన్ ద లైఫ్ లేదు సార్ నేను మంచి పొజిషన్లోకి వెళ్తాను సార్ నేను కంపల్సరీ వెళ్తాను సార్ అన్నాడు ఆ విధంగా వెళ్ళేటువంటి వ్యక్తి మన వేణు గారు he has the capacity and capable to interact without appointment. He can meet any political leader. I am also in that group or the political aptitude program ఉన్నాను every day I can observe. అదే విధంగా తర్వాత నా మున్సిపల్ ఆఫీసర్ వర్క్ చేస్తున్నాను యాక్చువల్గా మా బాబు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలి ఫస్ట్ నేను వెళ్ళినప్పుడు రాము వర్క్ చేస్తున్నాను సార్ మీరు ఎందుకు సార్ రావడం మీరు వెళ్ళిపోండి దెన్ ఐ మేక్ ఇట్ రెడీ అండ్ ఐ హ్యాస్ హ్యాండ్ ఓవర్ దట్. అదే నెక్స్ట్ హరి టీచింగ్ ఫీల్డ్లో ఉన్నారు హరి మమత తర్వాత మహేష్ ఫోటోగ్రాఫర్గా ఉన్నారు ఆయన అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాడు నన్ను అండ్ సమ్ టైమ్స్ మేక్ మహేష్ అనుకుంటా ఫోన్ చేస్తాను ఇంగ్లీష్ సార్ నా ఫైనల్గా లైక్ టు గివ్ యూ వన్ డెసిషన్ అండ్ శివ సుబ్రహ్మణ్య గారు తర్వాత రాజశేఖర్ అండ్ శివ పిఈజీ అండ్ many of the girls also are working as a vice principals and principals. It's also most important thing. And for all of you, especially who are working in the teaching field, I would like to suggest you here regarding English. Actually, I am expert. I think that I am an expert, eminent in English. That is the only one subject that I know. నాకు వచ్చే సబ్జెక్ట్ ఒక్కటే. సో నాకు ఏదైనా హెల్ప్ అవుతుంటే 10 ఒక్కరిని అడుగుతుంటాను మిమ్మల్ని అందరికీ ఎందుకు రాస్తున్నానంటే whenever I have పొలిటికల్గా కానీ వేడిగా కానీ తర్వాత ఇంకొక ఆఫీస్లో కానీ ఇంకొక చోట కానీ సో ఐ హ్యావ్ రిలేటెడ్ టచ్ విత్ ద స్టూడెంట్స్. సో ఇంగ్లీష్ ఇప్పుడు అడిగారు ఒక అబ్బాయి ఫోన్ చేస్తుంటారు నాకు ముందు ఒక అబ్బాయి అడిగాడు సార్ మా పిల్లలకి ఇంగ్లీష్ చెప్పాలి సార్ అంటే కనపడలేదు సో మీకు జస్ట్ ఐ టేక్ ఓన్లీ 1 minute. Actually English, it is an infectious language. If you speak in English, if I speak in English, automatically other person also can speak English. మనం స్మైల్ ఇచ్చినప్పుడు other person also can smile. It is an infectious language. English మనం నేర్చుకోవాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే you should speak in English with your students. Mama, you are working in Cherry's and some other also. You should speak in English with your students. That is the only way. If you want to learn English, you are interested in what subject. You interest కాదు. So they have French and zeal and just curiosity and sincerity. With all these, you should speak in English and make improvement. Automatically we can learn it.
clear? Yes, thank you very much. And once again, I would like to give my blessing to మంచి ఎంప్లాయీస్ అయినప్పటికీ మన స్టూడెంట్స్ కాబట్టి I would like to pray the God to give you blessings. And I am very thankful to our principal sir గారు. Last time కూడా principal sir గారు whenever there is vacancy, I am very happy to that. ఇంకొకటి మన హిస్టరీ సార్ గారి దగ్గర నుంచి సలహాలు నేనే కాదు మా బాబు స్టడీస్ విషయంలో కూడా సార్ గారికి ఫోన్ చేసి కనుక్కున్నాను. సార్ బాబుని ఇంటర్మీడియట్ ఐఏఎస్ కోచింగ్ జాయిన్ చేయాలనుకున్నాను సార్ హైదరాబాద్ కానీ ఢిల్లీ కానీ అంటే సార్ ఒకటే చెప్పారు ఇంటర్మీడియట్ ఐఏఎస్ అనేటువంటిది అంత సేఫ్టీ కాదన్నా ఫస్ట్ ఇంటర్మీడియట్ బేసిక్ పడేవాడికి ఐఐటి కానీ జేఈ మెయిన్స్ కానీ ఇంటర్మీడియట్ బేసిక్ పడిన తర్వాత మన డిగ్రీతో మనం డిసైడ్ చేసుకోవచ్చు అన్నారు. అదే అందుకనే ముందు మా ప్రిన్సిపల్ సార్ గారికి వచ్చారు మా బాబు మా మిస్సెస్ కూర్చొని మాట్లాడారు సార్ కూడా అదే చెప్పారు. సో ప్రిన్సిపల్ గారు నాతోటి అధ్యాపకులు జ్ఞాన సార్ గారు మరియు తెలుగు మేడం గారు మా సో మీరు కేవలం గురువుగానే భావించామన్నారు ఒక మార్గదర్శిగా భావించామన్నారు. కానీ నా లైఫ్లో ఫస్ట్ మ్యాచ్ 2008 జూలై 15 ఈరోజు జూలై 13 అనుకుంటా ఇంకా 3 రోజులు సో ఎంత హ్యాపీగా ఉందంటే చాలామంది బయట మాట్లాడేవాళ్ళు నువ్వు ఎందుకు ఐఏఎస్ ఐపీఎస్ అంత స్థాయి నుండి కూడా పోలేదు అంటే మా తాళ్ళు పడేవాళ్ళు కదా డబ్బులు సంపాదించేవాళ్ళు కదా మంచి ఆస్తిపత్రులు సంపాదించేవాళ్ళు కదా అని చెప్పేస్తే ఒకసారి డిస్కషన్ జరిగింది. ఎందుకంటే నేను ఎక్స్పెక్టేషన్ ఉద్యోగం మీటింగ్ వాళ్ళకి ఏం చెప్పినారంటే మీరు ఎంత సంపాదించవచ్చు నా మాదిరి ఆస్తిపాస్తులు ఉండేవాడు భూమి మీద ఎవరు లేరు. అంటే ఎంత సంపాదించినా నా స్టూడెంట్సే నా ఆస్తిపాస్తులు. సో ఇలా చెప్పొచ్చుగా లేదో ఏమో కానీ చాలా బిజీగా ఉంటాను నేను ఈ కాలేజీ కోసం రాలేదు. వాస్తవంగా మా పిల్లలు చూసడానికి మాత్రమే మా పిల్లలు పక్కింటి అతను అడిగాడు సార్ వెళ్తున్నారు కదా నేను ప్రోగ్రామ్ పెట్టాను సార్ అంటే లేదు సార్ మా పిల్లలు ప్రోగ్రామ్ పెట్టారు నేను రాజపడి వెళ్తున్నాను. మీ పిల్లలు ఊరికి వెళ్ళారు కదా సార్ రాజపేట ఎవరు ఉన్నారన్నారు. ఆ పిల్లలు వేరే వాళ్ళు న్యాచురల్గా మీకు దేవుడు ఇచ్చినటువంటి మా పిల్లలు ఎవరు ఎలా ఉన్నారు ఫస్ట్. ఎందుకంటే చాలా రోజులు అయింది కదా చాలామంది నాకు కాంటాక్ట్లు ఉన్నారు. నేను ఫోన్ చేసే వాళ్ళు ఉన్నారు. ఆయన ఎప్పుడు ఎవరికి ఫోన్ చేయడు. అయ్యో వెంకటేష్ గారు ఎందుకు ఫోన్ చేయడంటే అది ఏదో ఒక మంచి జాబ్ సంపాదించిన తర్వాత సార్ ఫోన్ చేద్దామని మనసులో ఉంటుంది అబ్బాయికి. బట్ కొంచెం కొన్ని కారణాలు అలా అయిపోయింది. దానివల్ల ఫోన్ చేయలేదు. అంతే అక్కడి ఏం లేదు. సో డైలీగా చాలామంది మన హరిబాబు ఆయన నుంచి శివసుబ్రహ్మణ్యం అంటే మనకు కడపలో ఆయన పోస్ట్ డిపార్ట్మెంట్ కాబట్టి ఎప్పుడు కలుస్తాడు. సుధీర్ మ్యారేజ్ వచ్చే వచ్చి అంతకుముందు ఉన్నటువంటి రిలేషన్ కన్నా మ్యారేజ్ వచ్చిన కొంత బాండింగ్ ఎక్కువైపోయింది. ఆయన బ్లాక్ టైగర్ ఉన్నారు సార్. ఆయన చాలా గొప్పవాళ్ళు ఈరపల్లి నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన అడిగితే ఫస్ట్ వాళ్ళ బాబు గురించి చెప్తాడు. కాబట్టి నేను మన యొక్క శంషీరు 2-3 సార్లు మనం నందలూరుకి వచ్చింది వస్తే శంషీర్ ఫోన్ చేస్తే ఈ అడిగిన ఆల్ థింగ్స్. సో నేను ఎందుకు ఇట్లా మన వేణు కేఎస్ఎఫ్లో ఉన్నప్పుడు కడపలో వచ్చినప్పుడు చాలా మాట్లాడేవాడు. వేణులో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే గురువులకు తల్లిదండ్రులకు ఎంత గౌరవం ఇవ్వాలో ఒక స్టూడెంట్కి కానీ లేదా ఎవరికైనా అన్యాయం జరిగితే కంపల్సరీగా దాని మీద అంత పోరాటం. ఎందుకంటే గ్రామంలో శిక్షణ తక్కువ అసోసియేషన్ పరంగా యూనియన్ పరంగా కడప టౌన్లో మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి నేను అందరినీ ఏ ఒక్కరు ఫోన్ చేసినా మీ బ్యాచ్లో ఎవరెవరు ఉన్నారో టచ్లో ఏం కదా అని చెప్పి ప్రతి ఒక్కరిని. ఎందుకంటే
మా జ్ఞాపకాలు